ఎండలు మండిపోతున్న వేళ గ్రామీణ ప్రాంతాల్లో మట్టి కుండలకు మళ్లీ మంచి ఆదరణ పెరుగుతుంది. విద్యుత్ ఖర్చులు లేకుండా సహజ సిద్ధంగా నీటిని చల్లగా ఉంచే ఈ కుండలను ప్రజలు పేదోడి ఫ్రిడ్జ్గా పిలుస్తున్నారు. ఒకప్పుడు ప్రతి ఇంటిలో కనిపించే మట్టి కుండలు ఇప్పుడు ఆరోగ్య ప్రయోజనాలు, పర్యావరణ హిత లక్షణాల వల్ల మళ్లీ వినియోగంలోకి వస్తున్నాయి. పేదోడి ఫ్రిడ్జ్ వేసవిలో మట్టి కుండల ఉపయోగాలపై కథనం. వేసవికాలంలో శరీరానికి చల్లదనం అందించడంలో మట్టికుండ నీరు ఎంతో ఉపయుక్తమని వైద్యులు చెబుతున్నారు. ఫ్రిడ్జ్లోని అతిగా చల్లని నీరు గొంతు సమస్యలు, జీర్ణ సమస్యలకు కారణమవుతుండగా మట్టికుండలోని నీరు సహజ ఉష్ణోగ్రతలో ఉండి దాహాన్ని తీర్చడమే కాక శరీరానికి మేలు చేస్తుందని అంటున్నారు. మట్టికుండల ప్రత్యేకత వాటి సహజ నిర్మాణంలోనే ఉంది. కుండలోని సూక్ష్మరంధ్రాల ద్వారా నీరు ఆవిరైపోతూ లోపలి నీటిని చల్లగా ఉంచుతుంది. ఈ ప్రక్రియ వల్ల ఎలాంటి విద్యుత్ అవసరం లేకుండానే నీరు చల్లబడుతుంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ అనేక కుటుంబాలు మట్టి కుండలని వినియోగిస్తున్నాయి. మట్టి కుండల వాడకం వల్ల నీరు సహజంగా చల్లబడుతుంది. విద్యుత్ ఖర్చు ఉండదు. ప్లాస్టిక్ వినియోగం తగ్గుతుంది. నీటిలో సహజ రుచిని నిలుపుతుంది. పర్యావరణానికి హితంతో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కుండల తయారీతో జీవనం సాగించే కుమ్మరి వృత్తిదారులకు కూడా వేసవిలో మంచి ఉపాధి లభిస్తుంది. గ్రామాలు, పట్టణాల్లో రోడ్ల పక్కన వివిధ పరిమాణాలలో కుండలు అమ్మకానికి పెట్టి జీవనోపాధి పొందుతున్నారు. ఫ్రిడ్జ్ కొనలేని పేదలకు మట్టి కుండే ఆధారం అని పలువురు వినియోగదారులు చెబుతున్నారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో మట్టి వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ఆధునిక జీవనశైలిలో మరుగున పడిన మట్టి కుండలు ఇప్పుడు మళ్లీ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సహజ చల్లదనం, ఆరోగ్యకరమైన జీవనం అనే భావనతో మట్టి కుండలు వేసవిలో ప్రతి ఇంటికి అవసరంగా మారుతున్నాయి. నేను 50 ఏళ్ల సంది చేస్తున్నా సార్. 50 ఏళ్ల సంది చేస్తున్నా ఏమైనా కుండలకు రేటు లేదు. ఏమైనా కుమ్మరాయన కంటే విలువ లేకుంటుంది. ఏ వాళ్ళైనా కుండకు ఎంత ఇంత 200, 300 చెప్పినా కానీ 150కి ఇస్తావా, 120కి ఇస్తావా, 130కి ఇస్తావా అని అంటుర్రు. కుమ్మరోని ఆర్థిక పరిస్థితి ఏ ముఖ్యమంత్రి పట్టించుకుంటలేడు, ప్రధానమంత్రి పట్టించుకుంటలేడు. కుండ ఇప్పుడు 200 అంటున్నా కానీ 150కి ఇస్తావా అంటుర్రు సార్. ఇక మరి ఎట్లా బతకాలి ఏం సంగతి? మేము కుండలు కూడా అమ్ముడు పోతలేవు. కుండలు నీళ్ళు తాగితే మంచిది. కుండల కూరటికలు ఇవన్నీ ఏమంటే మేము తెచ్చిన చేసినాం ఆడ పెడుతున్నాం కానీ అడ్డీ పాషర్ లెక్కన రేట్లు అడుగుతుర్రు. మాకు చాలా ఆర్థిక పరిస్థితి ఉంది. ఏ గవర్నమెంట్ అట్లా ఆదుకుంటలేదు. కుండలు నీళ్ళు తాగాలి. అసలు కూలర్లు, ఫ్రిడ్జులు, ఈ సీసాల నీళ్ళు తాగుతారు. ఆ సీసాల నీళ్ళు ఎందుకు అవి పడాయి? ఆ సీసాల నీళ్ళు తాగొద్దు, కుండల నీళ్ళు పెట్టుకుంటే ఇక నెల అయితే కాలం వస్తూనే ఉంది. మాకేమొద్దు ఆ కుండ అనుకుంటా పోతుర్రు. రేట్ అయితే మరి మేము ఎట్లా బతకాలి? కుండల నీళ్ళు అయితే మంచిది సారు. ఇప్పుడు కూరటికలలో కూర వండుకుంటారు, అది సదబ్బు వండుకుంటారు. షుగర్ వచ్చిన వాళ్ళు అది కూడా మంచిదే సార్. ఏం కాదు, మంచిగా ఉంటుంది. రేట్లు ఒకటి 250, 200 అవి అట్లా ఉంటాయి. చేసినోనికి లేదు లాభం, అమ్ముకున్నోనికి ఉంది. మారుబేరం వేసుకుపోతారు కదా వాళ్ళు, 150 రూపాయల కోట వేసుకుపోతారు, 300, 400 అమ్ముకుంటారు. అట్లా ఉంది. కానీ మాకేం లాభం ఏం లేదు. మట్టి దొరకట్లేదు. మట్టి అక్కడ కాకుల కొండార నుంచి కొనుక్కొచ్చుకుంటున్నాం. ఇక అట్లా ఉంది సార్. మా పరిస్థితి ఏం బాగలేదు. కుమ్మరోళ్ళది ఏం బాగలేదు. మేము 50 ఏళ్ళ కాంచి చేస్తాం. అప్పుడెంత రూపాయి, 2 రూపాయలు, 15 రూపాయల దాకా అమ్మినా. ఇప్పుడే ఇది 200 అన్నా కూడా తీసుకుంటలేరు. మంచిదే. వాళ్ళు ఒప్పుకుంటలేరు కదా. సీసా నీళ్ళు, ఫిల్టర్ నీళ్ళు కావాలని అంటారు. ఫ్రిడ్జ్ల నీళ్ళు. ఇవాళ సమాజంలో ఆరోగ్యానికి ప్రాధాన్యత బాగా ఇస్తున్నటువంటి క్రమం. ముఖ్యంగా ఈ ఆధునిక వసతులు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇవాళ త్రాగే నీరును ఫ్రిడ్జ్లలో పెట్టుకొని తాగడం వల్ల ఎక్కువ కూలుగా ఉండి ఇవాళ కొన్ని గొంతు సంబంధమైన వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఒకప్పటి నుండి ప్రకృతి సిద్ధంగా తయారు చేసినటువంటి మట్టితో తయారు చేసినటువంటి కుండలల్లో ఈ ఎండాకాలంలో వాటరు నిల్వ చేసుకొని తాగితే ఎక్కువ కూల్ కాకుండా, అదే వేడి కాకుండా మనిషి తాగగలిగినంత మంచిగా ఆప్యాయంగా తాగగలిగినంత కూలుగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా మట్టిని కాల్చి కుండను తయారు చేయడం వల్ల ఈ స్వతసిద్ధంగా ఈ మట్టిలో సూక్ష్మజీవులు కూడా పెరిగే అవకాశం లేదు. మనకు ఇతర ప్లాస్టిక్ కానీ ఈ ఫ్రిడ్జ్లలో కూడా పెట్టిన అతి
ఉష్ణోగ్రత తగ్గినా కూడా కొన్ని సూక్ష్మజీవులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకంగా మనం ఈ కుండలలో నీళ్లు తాగడం వల్ల ప్రజలందరూ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. మా పాఠశాలలో కూడా విద్యార్థులకు ఈ మన ట్యాప్ ఉన్నటువంటి కుండలలో నీళ్లు మన ఫిల్టర్ వాటర్ ఉంచి అందజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ రకంగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతూ ఉన్నారు. వాళ్ళ సమాజంలో ప్రజలందరూ ఇలాంటి అంటే మనం ఏది ఆరోగ్యానికి మంచిదో ఆ రకంగా మనం ఆలోచించి ఈ కుండలను వాడడం వల్ల ప్రకృతి సిద్ధంగా మనకు పర్యావరణ ప్లాస్టిక్ కానీ ఇవన్నీ పర్యావరణంలో ప్రమాదం లేకుండా మనకు మట్టితోనే తయారు చేసినటువంటి వస్తువులను వాడడం వల్ల అటు మన ఆరోగ్యం బాగుంటుంది, అదేవిధంగా పర్యావరణాన్ని కూడా కాపాడుకోగలుగుతామని తెలియజేస్తాం.